శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్ర ముచ్చట్ల తక్కన వచ్చిన అంత బాగేనా. ఇక ఇయాల్టి వార్తలేమున్నాయో పురాగర్చుకుందాం పారి. రాజకీయ నాయకులు ఎలక్షన్లకు ముందు తీయగా మాట్లాడి ఓట్లు దండుకుంటారు. అలవిగాని హామీలతోన అధికారంలోకి వస్తారు. అటెన్క ఇక నీవెవరో నేనెవరో చందం జనాలను దేకను కూడా దేకరు. వెనకటికి కేసీఆర్ సార్ సుత కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని ఎన్నో సుద్దులు చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు గద్దె దిగి ఇంకో సర్కారు హస్తం సుత అధికారంలోకి వచ్చింది. కానీ బడి పిల్లల ఇక్కట్లకు ఇంతనన విలువీయరాయి. కూర్చునింకే బెంచీలు ఉండవు, ఇందామంటే పాఠాలు చెప్పేటందుకు పంతులు ఉండరు, హాస్టళ్ళల్లో పండుదామంటే మంచాలు ఉండవు. కటిక నేల మీద కాలం గడిపే బాపతుల సర్కారు బడి పిల్లలు ఒక్క తీరు కష్టపడతలేరులా. కడుపు చించుకుంటే కాలు మీద పడతాయి అన్నట్టు సర్కారు బడి పిల్లల గోసలు ఒక్క తీరుగా లేవు. వానొస్తే కిచ్చు కిచ్చు, ఎండకు నకనక అన్నట్టుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాల పరిస్థితి. 5 నుంచి 10 తరగతి దాకా ఉన్న ఈ బల్ల 380 మంది మగపిల్లలు చదువుకుంటున్నారు. పేరుకు 12 గదులున్న ఈ బల్ల ఏం లాభం? రేకుల షెడ్ల రూములవి. ఆ రేకుల సుత పగిలిపోయి ఎక్కడక్కడ వానొస్తే నీళ్ళంతా గార్చుకుంటా పిల్లలకు ఇగలేని పాటలు పెడుతున్నాయి. డార్మెటరీ గదులు సుత వానకు గుడుసుడే గుడుసుడు. ఇక పండుకోనింకే బెడ్లు లేవు, బాత్రూమ్లు 12 ఉన్నాయి కానీ దర్వాజలు లేవు. ఇక తిన్నింకే చక్కగా డైనింగ్ హాల్ లేక మర్రి చెట్టు కింద కూర్చొని పిల్లలు పువ్వ తింటుర్రు. చుట్టుముట్టు ప్రహరీ గోడ లేక పురుగు పుట్ర లోపలికి వస్తున్నాయని బుగులు బుగులుకుంటున్నారు పిల్లలు. ఇట్లున్నాయి మరి పిల్లల ఇక్కట్లు. ఈ సర్కారు కండ్లు కాకులు పొడిచినాయేమో కానీ జరనన్న పట్టించుకోరు పిల్లల్ని. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్సు సౌలత్ ఇచ్చిర్రో లేదో కానీ అప్పటి సంధి ఇగలేని కొట్లాటలన్నీ బస్సులలోనే చూడబడుతుంది. పుక్కటికే తిరగబడితే ఈ ఆడోళ్ళని కండక్టర్లు డ్రైవర్లు విలువనే ఇయ్యరాయే. ఇక కొందరైతే ఇంట్లోకెళ్ళి తీసి టికెట్లు కొడుతున్నంత దిమాక్ చూపిస్తున్నారు. ఎక్కడ లేని టెక్కు చూపిస్తున్నారు ప్యాసింజర్ల మీద. ఇగో అట్లాంటిదే మొన్న జర్నలిస్టుల మీద జరిగింది. ఆ కథ ఏందో మీరే అరుచుకోండి. హనుమకొండల మొన్న ఒక జర్నలిస్టు తన బిడ్డకు ఊరేసి ఆయన సుత జీవం తీసుకున్నాడు. ఆఖరి చూపు చూద్దామని తోటి జర్నలిస్టులందరూ కలిసి జనగామకు పోనీకే బస్సు ఎక్కితే కండక్టరు జర్నలిస్టుల మీదకు ఎగిరెగిరి పడ్డాడు. బస్సు దిగిపోండి, ఎవళ్ళకు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇంతమంది ఎక్కుతారా ఫ్రీగా అని మస్తుగానే ఎగిరిండట. మీ పాసులన్నీ తీసుకొని డిపోలు ఇస్తా, అక్కడ తేల్చుకుందాం పాండి అని షరతు సుతా పెట్టిండు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యి ఆర్టీసీ మీద అందరు మండిపడితే పరిస్థితి ఇప్పుడు దారుణంగా అయింది. ఈ నడుమ ఆడోళ్ళు సుతా బస్సు ఎక్కితే కసిరించుకొని టికెట్ ఇస్తున్నారు. మేమేమన్నా వాళ్ళ సొమ్ము తింటున్నామా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడుతున్నారా మాకేంది అని ఆడోళ్ళు సుత గరం గరం అవుతున్నారు. జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు, ఫస్ట్ ఒక్క బస్సు ఎందుకు ఎక్కువ, జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువద్దాను నువ్వు, ఎందుకు ఎక్కువద్దానో చెప్పు నువ్వు. ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువద్దా చెప్పు, నలుగురు ఎక్కువద్దా చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. వాదన కాదు, నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు, ఎక్కువదా చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కువదా చెప్పు ఫస్ట్. ఎక్కువదా చెప్పండి, చనిపోయిండా ఒక విలేకరి చనిపోయిండు, అక్కడ అడిగింది కదా. నువ్వు ఏమడుతున్నావు? చెప్పన్నా చెప్పు, నువ్వు చెప్పు. నలుగురు ఎక్కువదా చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాసు? ఎవరి దగ్గర పెడతావు పాస్? ఎవరికి ఇవ్వన్నావు పాస్? గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువద్దా? నలుగురు కంటే ఎక్కువద్దా? నలుగురు ఎక్కువద్దా జర్నలిస్టులు? నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదా చెప్పు, మీరు చెప్పండి. ఎక్కువద్దా? నలుగురు ఎక్కువదా చెప్పు, చెప్పు. చెప్తా అంతా పోతుంది, అంతా పోతా ఆగు నువ్వు. పెట్టుకుంటా మీరు. నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి, మీ కండక్టర్ గురించి ఏమో మాట్లాడాల్సి వస్తుంది. పబ్లిక్ కాదు నీకే, నువ్వు పబ్లికా? నువ్వు పబ్లికా? తీసే మరి.
పోనీ, మరి మీ జనగం డిపోలో వస్తారు కదా. మీ జనగం మీ కండక్టర్ అయితేనే మేము వచ్చాము ఇవ్వాలి మీరు. కూర్చోపోండి. ఇగో నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, నాటు బాంబులు వేస్తే ఏమనుకున్నారో, నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టిర్రంటే ఇక లేపేస్తా మిమ్మల్ని. నేనేమన్నా మిమ్మల్ని బెదిరిస్తానా? మీరు నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదా? అయితే ఈ వార్త ఇనూరి ముందు మీరు. తిరుపతి జిల్లా పాకాల మండలం మణిపిరెడ్డిపల్లెలా ఒకరిద్దరు నాటు బాంబులు తయారు చేసుకుంటా దొరికిపోయిర్రట పోలీసులకు. 26 నాటు బాంబులు సుతా దొరికినాయంట వాళ్ళతోనా. బాంబుల తయారీ అంటే చిన్నమాట నా చెప్పురి, జనాలు బుగులు పట్టి జరాలు తెచ్చుకుంటారు అంతేనా కదా? అట్లాంటిది వాళ్ళు బాంబులు తయారు చేసే అవసరము ఏమొచ్చిందో ఏమో కానీ అడవి పందులను సంపనింకనే మేము చేస్తున్నాము అని వాళ్ళు అంతా అంటున్నారంట. కానీ ఇంకే విషయమో అయితే తెలియదు, బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారో ఏమో. ఏం పని చేస్తావు? పందులు మేపం. మీ పేరా? మీరేం పేరా? వరదరాజు. ఏ ఊరు? మణిపిరెడ్డి. దేనికి తీసుకొచ్చారా? అడిగి పండు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేపుతాం. పందులు మేపుతారా? ఎక్కడ? గేట్ కానీ. ఎన్ని ఉన్నాయి భూములు? బాంబులు ఏడువి? బాగుంది. మీరే చెప్తారా? ఏడా? ఇంటికన్నా. ఎన్ని ఉన్నాయి అవి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పెడతారు. ఇన్నారు కదా ఇయాల్టి చంద్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి మరిన్ని వార్తలు మీ ముంగటికే ఇస్తా.